హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎక్కడికో ఎళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా! అదేనండి. ఇవాళ ఒక చిన్న వ్లాగ్ అనమాట. నేనెక్కడికెళ్తున్నానో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండి. ఈ మీర్పేట వెళ్తున్నామండి. మీర్పేట అలాగే హౌసింగ్ బోర్డు మీర్పేట మౌలాలి దగ్గరనమాట. అదే మొన్న కళ్ళజోడు వేయించుకోవడానికి వెళ్ళాం కదండీ! కళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళాం కదా! ఆ పక్కనే ఒక టెంపుల్ ఉందనమాట. మొన్న వెళ్ళేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడు క్లోజ్ ఉందా? లేకపోతే ఓపెనే ఉందా? చూసేద్దాము. టెంపుల్‌కొచ్చాము. ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. అదే నా స్పెక్ట్స్ తీసుకోవడానికి వచ్చాను. సో, ఈ టెంపుల్‌కి మనం వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామని చెప్పి వచ్చానండి. చూద్దాము. చెప్పులు ఎక్కడ పెడదాం? ఇదిగోండి. ఈ గేట్‌లోంచి ఇలా వచ్చేసేయాలి. ఇది టెంపుల్ మొత్తం అంతా. మేము కరెక్ట్‌గా వచ్చామండి. టెంపుల్ బందయిపోయింది. ఇదేమో కాశీ విశ్వనాథుడు ఇక్కడున్నాడు. అక్కడేమో అన్నపూర్ణమ్మ వారున్నారు. తర్వాత ఇక్కడేమో హనుమాను, తర్వాత మహాలక్ష్మి అమ్మవారు అన్ని అన్ని దేవతలు ఉన్నారండి. అసలు చాలా చాలా బావుంది. మేము కొంచెం లేట్‌గా వచ్చాము. అంటే మాకక్కడ కొంచెం ఆహ్, ఇంపార్టెంట్ పని వల్ల కాస్త లేట్ అయిపోయింది. ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు మొత్తం అన్ని చూపిస్తాను మీకు నేను. చాలా చాలా బావుంటుంది. ఇది మౌలాలి కదా! పెద్ద టెంపుల్. హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డే కదా! హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న అదేనండి గుడి మనకి లయన్స్ క్లబ్ ఉంటుంది. లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ దగ్గరే పక్కనే టెంపుల్ అన్నమాట. అసల చూడండి అసలు ఎంత బావుందో. చాలా పెద్ద గుడి. ఇక్కడికొస్తే ఆ! చూపించొచ్చో చూపించకూడదోనని ఇక్కడ చూడండి అన్నపూర్ణమ్మ వారు, ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నారు. తర్వాత అన్నీ ఉన్నాయి. మేము వచ్చాము జస్ట్ హనుమాన్‌ని చూడలేకపోయాంలెండి. ఈశ్వర దర్శనం చేసుకున్నాం. ఈరోజైతే ఈశ్వర దర్శనం అయితే అయ్యింది. సోమవారం ఈరోజు ఈశ్వర దర్శనం అయింది. ఇదిగోండి అన్నపూర్ణమ్మ వారు. అక్కడ అన్నపూర్ణమ్మ వారు. ఆ పక్కనే పక్కనే శివుడన్నమాట. ఆంజనేయ స్వామి, మహాలక్ష్మి అమ్మవారు అందరూ ఉన్నారండి. అసలైతే ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా బావుంది. నేను చూసిన తర్వాత మరి మీకు గూడా చూపించాలని నాకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆహ్, చిన్న వీడియో మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడనమాట. ఆహ్, ప్రసన్న ఆంజనేయ స్వామి వారిది. ఈసారి చూపిస్తాలెండి తప్పకుండా. ఇక్కడ చూడండి. సీతారాముల వారు భద్రాద్రి సీతారామాలయం చూసారా? అలాగే జ్ఞాన సరస్వతి ఆలయం. చూడండి మహాలక్ష్మి అమ్మవారు. ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి కదా! నేను ఈసారి తప్పకుండా మీకు చూపిస్తాను. ఏంటమ్మా? నువ్వు కూడా రావద్దా నువ్వు? వస్తావా? వస్తే ఏముంది ఎవరైనా పర్వాలేదు. దీంట్లోకి వీడియోలోకి వస్తున్నావా అంటున్నా. వీడియో చూడడానికి నువ్వు పర్వాలేదు కదా! వీడియో వస్తుంది అందుకని అప్లోడ్ చేస్తా నేను. పర్వాలేదు. అది. చాలా బాగా అదే. వాళ్ళు అడుగుతున్నారు వాచ్‌మెన్ అయితే అండి ఎవరైతేనేనండి అందరూ సమానమే. నాకెవ్వరు ఏం కాదు. ఇదిగోండి. ఇదేమోని కళ్యాణ మండపం అన్నమాట. అంటే కళ్యాణాలు అవి జరుగుతాయా? ఇక్కడ కళ్యాణాలు ఎవరైనా హుహు. కళ్యాణము అంటే గనక బయట చేసే కాదండి. అదే గుడికి సంబంధించిన మటుకు అక్కడ చేస్తారనమాట. బయట పెళ్ళిళ్ళకి, ఒడుగులకి వాటిలకి ఇవేమీ ఇది ఇవ్వరండి. గుడిలో కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ జరుగుతాయన్నమాట. అదే ఒక్కటే మీకు చెప్పాలనుకున్నాను. చాలా పెద్దగా ఉంది. నాకసల మొన్న చూడగానే అయ్యో! ఆ రోజే క్లోజ్ అయిపోయిందనుకున్నాను. ఈరోజు ఇంకొంచెం ముందొచ్చుంటే బావుండనిపించింది. కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు ఇంకా మంచిగా చూపిస్తాను నేను. ఇక్కడ వాళ్ళని నేను పర్మిషన్ అడిగి, ఈ మూర్తులు ఒకవేళ చూపించొచ్చు అంటే గనక మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఇలాంటి అన్ని మంచి మంచి టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ చిన్న వ్లాగ్‌ని మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ నవగ్రహాలు. నవగ్రహాలు కూడా చూపిస్తాను. హాస్పిటల్‌కి ఎళ్ళలేదు ముందు ఇక్కడికొచ్చాను ఇది
గుడి బంద్ అయిపోతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇదిగో నవగ్రహాలు కూడా ఇంకా సంవత్సరం ఉన్నాయండి. చక్కగా ఇక్కడికి వచ్చేసి మనం దర్శనం చేసుకుంటే ఈ ఒక్క టెంపుల్కి వస్తే అన్ని చూసినట్టే, మనం అన్ని దేవుళ్ళని చూసేసుకోవచ్చు. ఇక్కడ నాగేంద్రుడు సో చేసిన వాళ్ళు ఇలా ప్రదక్షిణం చేసి చేసుకుంటారు. ఇక్కడ ఏం లేదు, మొత్తం చూపించానని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మనకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదండి మొత్తం అయితే చూపించానని అనుకుంటున్నాను నేను. గుడి తీసిన తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడప్పుడు వస్తాం, తప్పకుండా వచ్చి ఇవన్నీ కూడా షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను, అది కూడా చిన్నది చూపిస్తాను. మరి మీకు మొన్న చూపిస్తాను అన్నాను కదా, ఇది స్పెట్స్ చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపించేస్తాను. పదండి అక్కడికి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం. ఇదిగోండి లడ్డు పులిహోర ఉంటుందట. శనివారం మంగళవారం మాత్రమే ఈ ప్రసాదం దొరుకుతుంది మనకి. ఇదిగోండి ఇక్కడే కొంచెం దూరమే, ఎక్కువ లేదు మనకి. లయన్స్ క్లబ్ హాస్పిటల్, ఐ హాస్పిటల్. ఇదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, టెంపుల్ ఇదే. ఈ పక్కనే గోడ. మన కళ్ళజోడు అయిందో లేదో అడుగుదాం. అయిపోయింది, చూపిస్తా. ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి, సరేనా? వచ్చిన పని అయిపోయింది, పదండి వెళ్దాం ఇంకా. ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ చేసేస్తుంది. టాటా బాయ్ బాయ్. వీడియో ఫుల్ గా చూడండి. గుడి నుంచి వస్తూ ఉంటే నేను ఎన్నాళ్ళ నుంచో వెతికి ఒక మామిడల్లం దొరుకుతుందండి. ఇది ఇక్కడ ఉంది మామిడల్లం. మామిడల్లం వెల్లుల్లిపాయలు అన్ని ఉన్నాయి ఇక్కడ. తీసుకుందాం మామిడల్లం పచ్చడి, మామిడల్లం బద్దలు వేసుకుందాం. ఇదే మామిడి అల్లం.